like an educational trip for us, and we feel very privileged to come here. Here they explained all the orientation of the ministers, where they sit, how the procedure goes on, how many sessions are there in the parliament, and we were told that the right side is the ruling party and the left side is the opposition party. There are 120 MLAs and one is Anglo-Indian, and 119 are elected by the people. So it was a very Very good educational experience. Yeah, experience. We are truly privileged to come here. And we would like to thank everyone. What is my goal? Our teachers, the school, all the people who have organized this for us. We would like to attend a live session. Thank you, everyone. ఐషద్ నేను క్లాస్ ఎయిత్ క్లాస్లో చదువుతున్నాను. నేను క్వాంటమ్ లిప్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్. మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అసెంబ్లీలో మాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను మన వేర్ ఇస్ మై గోల్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే మూవీస్లో చూడడం వేరేది, ఇక్కడ దగ్గరికి వచ్చాక ఇది చూడడం ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ ఏమేమి చేస్తారు, ఐఏఎస్లు, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఏ సెషన్స్లో ఏమేమి చెప్తారు, ఇవన్నీ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తే మనకు బాగా అర్థమవుతుంది కదా చూసినప్పుడు. అందుకనే అదే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాట్ ఈస్ మై గోల్కి, మా స్కూల్ ప్రిన్సిపల్కి, ఇంకా అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. నేను వాట్ ఈస్ మై గోల్ కి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను ఈ వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి. నేను ఎప్పుడు నిజంగా ఫస్ట్ టైం మాక్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేను పార్లమెంట్ ఎలా ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఈ రోజు వాట్ ఈస్ మై గోల్ వల్ల అది నిజమైంది. ఇంకా నేను మా స్కూల్కి కూడా బాగా ధన్యవాదం చెప్తున్నాను. అందుకే దానివల్ల నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని. నాకు దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియాలి, దేశంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలియాలి, అసలు ఎక్కడ డిబేట్ చేయాలి తెలియాలి కదా. సో ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలియడం వల్ల నేను ఎక్కడ డిబేట్ చేయాలి, ఎక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ చెప్పాలి తెలిసింది. నా అబ్జర్వేషన్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో రూలింగ్ పార్టీ, రైట్ సైడ్ లో అపోజిషన్ పార్టీ, అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చుంటారు. ఇంకా మన హానరబుల్ స్పీకర్ గారు ఎలా ఎవరైనా అన్పార్లమెంటరీగా మాట్లాడితే ఎలా వాళ్ళని ఆపుతారు, ఇంకా మన మార్షల్ ఏమైనా అన్పార్లమెంటరీ బిహేవియర్స్ అయితే ఆపుతారు. నేను ఎప్పుడు అనుకున్న సినిమాలు చూసి పార్లమెంట్ లో అన్పార్లమెంటరీ బిహేవియర్ చాలా నార్మల్ అని, కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది మార్షల్ పని ఏంది, మార్షల్ ఇంపార్టెన్స్ ఏంది. మేము రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వస్తున్నాం. మేము మొన్నటిదాకా బుక్స్లో చూసి ప్రతిదీ చూసాము, ఇదంతా నిజమేనా అని నమ్మలేదు. కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఏది ఎలా ఉంటుందో, అసలు స్పీకర్ గారు ఎలా ఏమంటారు, మన సీఎం కానీ ఎమ్మెల్యేస్ మిగతా వాళ్ళు ఎలా మాట్లాడినా, అబ్యూసివ్గా ఎలా మాట్లాడినా అది ఎలా కట్ చేస్తారో భలే చూపించారు మాకు. ఈరోజు చాలా నేర్చుకున్నాం. టోటల్ 120 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి, దాంట్లో ఒక ఆంగ్లో ఇండియన్ అని తెలిసింది మాకు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు. అండ్ వాట్ ఈస్ మై గోల్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా ప్రిన్సిపల్కి థ్యాంక్స్ మ్యామ్ సో మచ్. Thank you. I'm Chitrali, co-founder of What Is My Goal, and we organized this event where we brought in students, 50 schools and around 200 students, Legislative Assembly, to experience politics firsthand. And this is something that we do at What Is My Goal. We help students live in different roles. They live like a doctor, they live like an engineer, they live like scientists, so that they understand all these careers firsthand. And with this visit to the assembly, we are launching the first ever under 18 election for school students, where each school is going to be a constituency, and we are going to have a student MLA from each school, and they are going to represent themselves at the mock assembly later. And I'm very happy to see all the students and the principals be part of our journey here, and thank you so much.